అనేక మంది శాస్త్రవేత్తలు దీనిని పరిశీలించి అత్యంత పురాతనమైనటువంటి శిఖరం అని చెప్పి చెప్తారు. అవును. సో అంత పురాతనమైన శిలలు కలిగినటువంటి ఆ కొండ, దానికి కూడా కొంత ఎనర్జీ ఉంటది కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక మనం అనుకున్నాం క్షేత్రం. ఆ క్షేత్రంలో ఉండేది ఎనర్జీ. నువ్వు అక్కడ నియమం ఏమిటి? చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలా. అంటే ఏంటి? నీ పాదాలు భూమికి తగులుతూ నడవాలి. అవును. భూమికి తగులుతూ నడవడం వలన ఆ భూమిలో ఉన్నటువంటి ఎనర్జీ నీకు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అనేక రకాలైనటువంటి వ్యాధులు తగ్గుతాయి నీకు. ఇది విన్నాను. దానివల్ల వ్యాధులు తగ్గుతాయని ఖచ్చితంగా చెప్పారు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ సృష్టికి అతీతం అనుకుంటున్నాం. వీఆర్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దిస్ క్రియేషన్. నువ్వు ఈ విశ్వ సృష్టిలో భాగం. అవును. కాబట్టి నీకు ఈ విశ్వ సృష్టితో సంబంధం ఉన్నది. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి నువ్వు నిలబడి నడుస్తున్నావు. అలాగే భూమికి శక్తి అంటే ఎనర్జీయే కదా. అవును సార్, అవును సార్. సో ఈ ఎనర్జీ అనేక రూపాల్లో ఉంటుంది. నువ్వు అలా తిరగడం వలన నీ బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ నీ శరీరంలోకి ప్రయాణం చేస్తుంది. ఇది అక్కడ మరి అంత పురాతనమైనటువంటి పురాతనమైనటువంటి శిలలున్న క్షేత్రం. సో దానికి ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుంది.